పెద్దపల్లి మున్సిపాలిటీలో పోటీ చేసే సింహం గుర్తు అభ్యర్థులను గెలిపించి మార్పుకు శ్రీకారం చుట్టాలని ఏఐఎఫ్బి పార్టీ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస పట్టణ ప్రజలను అభ్యర్థించారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐఎఫ్బి పార్టీ పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ 26 మంది కౌన్సిలర్ టికెట్స్ ఖరారు చేసి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలు అమలు చేయలేని కాంగ్రెస్, ప్రశ్నించలేని బీఆర్ఎస్, బీజేపీలను ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. మోసపోతే గోసపడతామని ప్రజల పక్షాన ప్రశ్నించే సింహం గుర్తు అభ్యర్థులను గెలిపించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయి పట్టణ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. అధికార పార్టీ చేసే తప్పిదాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీతో ములాఖతు అయిన విషయం ప్రజలు గుర్తించాలన్నారు. దీనికి నిదర్శనం సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి బీసీ బిడ్డను గద్దె దించారు. కానీ పెద్దపల్లి మున్సిపాలిటీలో మాత్రం మాజీ ఎమ్మెల్యే కోడలిపై ఎందుకు అవిశ్వాసం పెట్టలేదో చెప్పాలన్నారు. వారందరూ కలిసిపోయారు కాబట్టే ఓసీ బిడ్డపై అవిశ్వాసం పెట్టలేదన్న విషయం పట్టణ ప్రజలు గమనించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వైఫల్యాలతో విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే 2 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. మోసాలు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే నిధులు వస్తాయనుకోవద్దని, కేంద్రం, రాష్ట్రం నుంచి వచ్చే నిధులు నేరుగా మున్సిపాలిటీకి వస్తాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. త్వరలో తెలంగాణ జాగృతి కవితతో పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి మేము చేయబోయే అభివృద్ధి పనులను ప్రకటిస్తామని తెలిపారు. మనం ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి వేయాలి ఓటు అనేది మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మేము పెద్దపల్లి ప్రజల పక్షాన పోరాడడానికి మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున ఒక మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మరి మా అభ్యర్థులందరూ వివిధ వార్డులలో పోటీ చేసేటువంటి కౌన్సిలర్ అభ్యర్థులందరికీ కూడా సింహం గుర్తుపై ఓటేసి గెలిపించుకుంటే మరి పెద్దపల్లి ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడిగితే ప్రజలారా మీకు ఎందుకు ఓటేయాలని ఒకసారి నిలదీయండి. ప్రజలు కూడా గమనించాలి. మోసాలతోటి, అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మిత్రులంతా కూడా సపోర్ట్ చేసి అప్పుడు గత ఎమ్మెల్యే వైఫల్యం చెందితే ఏమన్నా మార్పు జరుగుద్దేమో, ఏదన్నా అద్భుతం జరుగుతుందేమో అని ఆశపడి మరి మార్పు అని ఒక్కసారి ఆ పార్టీని కాదని ఈ పార్టీకి ఓటేస్తే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అనే సామెత 100% నిరూపణ అయింది. బంగారు పళ్ళనోడు దాచిపెడితే పాస్ పళ్ళనోడు తిన్నట్టు అయింది మా పరిస్థితి. ఇప్పుడు ఈడ పెద్దపల్లి ప్రజలకు ఏం ఒరిగింది ఈ 2 సంవత్సరాలల్లా? కాంగ్రెస్ పార్టీ ఏ హామీ నెరవేర్చిందని ప్రజల్ని ఓటు అడగడానికి వస్తుంది. అబద్ధాలు చెప్పిన దాంట్లో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు ఓటేయాలనా? మోసం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా? మా ఆడబిడ్డలకు, ఆడతల్లులకు మహాలక్ష్మిని చేస్తా 2500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి అబద్ధం ఆడి మరి ఆ 2500 రూపాయలు ఎగ్గొట్టి ప్రతి నెల 2500 రూపాయలు ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా? మా పెన్షన్దారులను, అవ్వాతాతలను 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి మోసం చేసి మరి 2000 రూపాయలు నెలకు 2000 చొప్పున ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా? రైతు బంధు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పి మాట తప్పి 15,000 రూపాయలు కాదు కదా, గతంలో వచ్చిన 10,000 రూపాయలు కూడా ఇవ్వకుండా మాట తప్పిన దానికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసుడా? దేనికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలు నిలదీయాలి. ఒక ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు. మరి తులం బంగారం ఇయ్యనందుకు ఓటేయాలనా కాంగ్రెస్ పార్టీకి? ఇలా తులం బంగారం ఇస్తే ఇలా 2 లక్షల రూపాయల తులం అయింది. మా ఆడపడుచులంతా మరి 2 లక్షల రూపాయలు లాస్ అయినరు. 2 లక్షల రూపాయలు నష్టపోయినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా? మహిళలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేసినందుకు విద్యార్థులకు మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా? దేనికి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేయాలనో ప్రజలంతా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఓటు అడిగితే మీ 6 గ్యారెంటీలు ఏవి అని అడగండి ప్రజలారా.
2500 ఇస్తానో ఇయ్యలే, అవి ఇయ్యి మొదలు. ఈ 25 నెలలు అయింది, 50,000 దాటి 60,000 రూపాయలు అయినాయి. అవి ఆ 60,000 రూపాయలు ఇస్తే ఓటేస్తామని చెప్పండి. 4,000 పెన్షన్ ఇచ్చినప్పుడే ఓటు అడగని చెప్పండి. 15,000 రైతు బంధు ఇస్తేనే మా ఇంటి గడపలు దొక్కాలని చెప్పండి. తులం బంగారం ఇచ్చినప్పుడే మా వీధిలోకి రమ్మని చెప్పాలి. మీరు ప్రజలారా, మీరు ప్రజలు చైతన్యవంతులై ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి బుద్ధి చెప్పకపోతే వారు ఇంకా దగా చేస్తారు, ఇంకా మోసం చేస్తారు. ఏమైనా అంటే జేబుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. రిబ్బన్ కట్టింగులు. ఎవరన్నా బాగుపడ్డరు అంటే మన శిలాపలకాలు తయారు చేసే వాళ్ళు బాగుపడ్డరు. పేరుకే శిలాపలకాలు, గల్లీకి 10 శిలాపలకాలు రిబ్బన్ కట్టింగ్లు వేయడం, ఆ శిలాపలకం మూతపడిపోవడం. ఓపెనింగ్లే కానీ పని పూర్తి చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. మన ఇక్కడ ఉన్న స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే గారు శిలాపలకాలు ఓపెన్ చేయడంలో ప్రైజ్లు అంటూ పెడితే, మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారికి మొట్టమొదటి ప్రైజ్ వస్తుంది. రాష్ట్రంలో అత్యధిక శిలాపలకాలు ఓపెన్ చేసిన దాంట్లో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సి వస్తే దానికి సెలెక్ట్ అయ్యేది మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారు సెలెక్ట్ అవుతారు. అన్ని శిలాపలకాలు ఓపెన్ చేసిర్రు. మరి శిలాపలకాలు ఓపెన్ అయినా ఏమన్నా రోడ్ వేసిండ్రా, ఏమన్నా మోరి కట్టిండ్రా, ఎవరికన్నా ఇల్లు కట్టిండ్రా అంటే ఏ ఒక్క రోడ్ వేయలేదు, ఏ ఒక్క మోరి కట్టలేదు. మేము గతంలో 5 సంవత్సరాలలో ఉన్నప్పుడే తీసుకొచ్చినటువంటి నిధులతోటి జరిగిన రోడ్లు అభివృద్ధి పనులు తప్ప కొత్తగా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు, ఎక్కడ కూడా రోడ్లు వేయలేదు. మేము రోడ్లు వేస్తే, మేము డ్రైనేజీలు కడితే వాటికి శిలాపలకాలు పెట్టి ఇప్పుడు పూలదండలు పెట్టి రిబ్బన్ కట్టింగ్లు చేస్తారు తప్ప కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి చేసిన దాఖలాలు ఒక్క పని కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకు ఎందుకు ఓటేయాలి? ఒక్కసారి ప్రజలారా మీ ఆ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. మనం 1000 అబద్ధాలు ఆడి మన ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఒక్కసారి మోసపోయినాం. ఒక్కసారి మోసపోతే ఆ మోసం చేసినందుకు గొప్పతనం. కానీ రెండోసారి మోసపోతే, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కనుక ప్రజలు మోసపోతే, మనంతా మోసపోయిన, మనంత వెర్రోళ్ళు, మనంత అమాయకులు ఇంకొకరు ఉండరు. ఇవాళ పథకాల పేరు చెప్పి ఓట్లాడుకొని మనల్ని మోసం చేసిండ్రు. రేపు మన ఇల్లులన్నీ లూటీ చేస్తారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అరాచకం చేస్తూ ఉంటారు, రౌడీజం చేస్తూ ఉంటారు, దౌర్జన్యం చేస్తూ ఉంటారు. కనుక చెయ్యి గుర్తులకు అసలే ఓటేయకండి. చెయ్యి గుర్తులు వస్తే నిలదీయండి ఎక్కడికక్కడ. ఏ పథకం అమలు చేసినామని అడగండి. ఏ పథకం అమలు చేసినావు, నీకు ఎందుకు ఓటేయాలని అడగండి. ఏం రోడ్డు కట్టినా, ఏం రోడ్ వేసినామని అడగండి. పెద్దపల్లిలో 2 సంవత్సరాల నుంచి నడుతూనే ఉన్నది డిపో బస్సు డిపో అని. ఆ డిపో ఓపెన్ అయింది లేదు, దానికి 3 సార్లు భూమి పూజ చేసిరు, 3 సార్లు కొబ్బరికాయలు కొట్టిరు. ఆ కొబ్బరికాయల దుకాణాన్ని కొండైనా బతికిండు, శిలాపలకాల వల్ల దాంట్లో శిలాపలకాలు చేసేటోళ్ళు బతికిరు, రిబ్బన్ కటింగ్ చేస్తే ఆ కత్తెర అమ్ముకునేటోళ్ళు బతికిరు. మరి పెద్దపల్లి ప్రజలు ఏడా బతికిరు? పెద్దపల్లి ప్రజలందరికీ అన్యాయం జరిగింది. ఈసారి మీ ముందుకు ప్రజల పక్షాన పోరాడడానికి ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున 26 మంది సింహం గుర్తు నుంచి 26 మంది ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు. ఈ సింహం గుర్తు అభ్యర్థులందరినీ ఆశీర్వదించి పంపిస్తే మున్సిపాలిటీలో మేము మున్సిపల్ చైర్మన్ మీద చైర్లో కూర్చుంటే ఏ గవర్నమెంట్ తోటి సంబంధం లేకుండా నిధులు తీసుకొస్తాం. మున్సిపాలిటీకి ఎమ్మెల్యే గారి ఉంటేనే నిధులు వస్తాయి అనేది అపోహ మాత్రమే. ఎమ్మెల్యే గారున్నా, రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మున్సిపాలిటీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. మున్సిపాలిటీకి కేంద్రం నుంచి నిధులు రావాల్సినవి వస్తూనే ఉంటాయి. మన దగ్గర సత్తా ఉంటే చేయాల్సిన పనులు 100 రకాల పనులు చేస్తాం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, పెద్దపల్లిని ఒక సుందర వనంగా, స్మార్ట్ సిటీగా తయారు చేసేదాకా మేము నిద్రపోము. పెద్దపల్లిలో ఒక్కసారి సింహం గుర్తు అభ్యర్థులు మీరు గెలిపిస్తే 100కు 1000% అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. అభివృద్ధి అంటే ఏంటో పక్కా చూపిస్తాం. ఒక్కసారి మమ్మల్ని 100 అబద్ధాలాడిన కాంగ్రెస్ నమ్మిరు, 100 అబద్ధాలాడిన కాంగ్రెస్ పార్టీని నమ్మిరు, ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓట్లు వేసిరు. మేము ఏ అబద్ధం ఆడకుండా మీ ముందు ప్రమాణ సాక్షిగా చెప్తా ఉన్నాం. మాకు పెద్దపల్లి అంటే ప్రాణం. పెద్దపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పెద్దపల్లి మీద ప్రేమ గల్లోళ్ళు తప్ప
ఎవ్వరు కూడా పెద్దపల్లి మీద దోసుక తిన్నవన్న వాళ్ళు లేరు కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. రాబో రోజుల్లో మా మున్సిపల్ చైర్మన్ గెలిస్తే మా విధానాలు ఏంటో కూడా మరొక రోజు మీ అందరికి పెద్దపల్లి ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. దయచేసి పెద్దపల్లి ప్రజలారా విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దపల్లి అంటే మరి పోరాటాల పురిటిగడ్డ అని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున ఒక ఒప్పందం కుదుర్చుకొని మా అభ్యర్థులకు అందరికీ కూడా కల్వకుంట్ల కవిత గారు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఆమెతోటి ఇక్కడ బహిరంగ సభ కూడా ఉంటుంది. దయచేసి ప్రజలంతా కూడా దీన్ని గమనించి మరి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులందరినీ సింహం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతూ